హలో అండి, నమస్తే. మీరు చూస్తున్న ఈ పాలక్ రైస్ రెసిపీ ఇది చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. నేను మీకు చాలా సింపుల్ వేలో చూపిస్తాను ఈ పాలక్ రైస్ రెసిపీ అనేది. ముందుగా మనం పాలక్ రైస్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, 3 లవంగాలు అండ్ కొంచెం సాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ స్లైసెస్ కింద కట్ చేసుకుని ఆనియన్ కూడా వేసుకుని ఆనియన్ కూడా ఫ్రై చేయాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అండ్ టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుంటూ ఈ పాలకూర మొత్తం మెల్ట్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా మెల్ట్ అయిపోవాలి మొత్తం పాలకూర అంతా. ఈ విధంగా ఉడికిన తర్వాత చూడండి ఇలా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ సరిపోయినంత సాల్ట్ అండ్ కారం యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి. మొత్తం ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఒక 1/2 అవర్ ముందు బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకుని మంచిగా వాష్ చేసుకుని ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ అంతా ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అస్సలు కలపకూడదు. మనం రైస్ ఎంతైతే వేసామో దానికి సరిపోయినంత క్వాంటిటీలో వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ వేసిన తర్వాతనే ఎందుకు మిక్స్ చేయాలని చెప్పానంటే బాస్మతి రైస్ ఎక్కువ టైమ్స్ మనం కలపడం వల్ల విరిగిపోతుంది, అందుకే అట్లా చెప్పాను. నెక్స్ట్ దీని మీద ఇప్పుడు ఒక మూత పెట్టుకుని కొంచెం బరువున్న దాన్ని పెట్టుకోవాలి. చూడండి 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు పాలక్ రైస్ అనేది ఇలా చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇలా విడివిడిగా చాలా బాగా వస్తుందండి నేను చెప్పిన విధంగా చేస్తే. రైస్ అనేది నేను చెప్పిన విధంగా చేస్తే అస్సలు ఇరిగిపోదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.